ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎంపీల ఓట్లు చెల్లకపోవడం అనేది ఆశ్చర్యం కలిగించిందని అంటున్నారు జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి. సోనియా గాంధీతో సమావేశంలో దేశ ఆర్థిక రాజకీయ పరిస్థితులపై చర్చించామన్నారు. ఇండియా కూటమికి ఆశించిన ఓట్లు రాలేదన్న బాధ ఆమెలో కనిపించిందని చెప్పారు. క్రాస్ ఓటింగ్ పై మాత్రం మాట్లాడనని ఆయన అన్నారు. రాజకీయ పార్టీలో చేరి పదవుల కోసం పాకులాడే అవసరం తనకు లేదన్నారు. సామాజిక పరిస్థితులపై మాత్రం అవసరమైనప్పుడల్లా ధర్మాగ్రహం వ్యక్తం చేస్తానంటున్న జస్టిస్ సుదర్శన్ రెడ్డితో ఢిల్లీ నుంచి మా ప్రతినిధి ప్రసాద్ ఫేస్ టు ఫేస్. రెడ్డి గారు, మీ ప్రయాణం రాజ్యాంగంతో మొదలైందని అన్నారు. ఎన్నికల వరకేనా మీ సైద్ధాంతిక పోరాటం కొనసాగింపు ఏమైనా ఉంటుందా? భారత సంవిధానంతో మొదలైన నా ప్రయాణం కొనసాగుతుంది. ఆ కొనసాగింపులోనే ఈ ఎన్నికల్లో నేను పాల్గొనడం కూడా. కానీ ప్రత్యక్ష రాజకీయాల్లో ఒక రాజకీయ పార్టీలో చేరి నాకు నేను కట్టడి చేసుకొని అది కూడా ఏదో ఒక రాజకీయపరమైనటువంటి పదవిని ఆశించేటువంటి ప్రయత్నం మాత్రం చెయ్యను. అటువంటి అవకాశం వచ్చినా నేను దాన్ని వినియోగం. కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్పర్సన్ సోనియా గాంధీని కూడా కలిశారు. దాదాపు అరగంట పాటు భేటీ అయ్యారు. ఏ అంశాలు ఏమైనా చర్చకు చెప్పగలరా? కలిసిన మాట వాస్తవమే. 35 నిమిషాల పాటు వారితో ఏకాంతంగా మాట్లాడుకున్న మాట నిజమే. దేశంలో ఉన్నటువంటి ఆర్థిక రాజకీయ పరిస్థితుల గురించి, సామాజిక ఉద్రిక్తతల గురించి మాట్లాడుకోవడమే తప్ప ప్రత్యేకంగా ఏ విషయం మీద చర్చ జరగలేదు. ఒక బేరీజ్ వేసుకోవడం, ఎన్నికల గురించి ఏదో 1-2 మాటలు మాట్లాడుకోవడం తప్ప ఎన్నికల గురించి కూడా పెద్దగా చర్చ జరగలేదు. కాకపోతే ఆమె కొంచెం ఏం జరిగింది, అనుకున్నన్ని ఓట్లు రాలేదు అనేటువంటిది ఆమె మనసులో ఉన్నట్టు నాకు అనిపించింది. 315 ఓట్లలో 15 ఓట్లు జారిపోయాయి ఇండియా కూటమి నుంచి అనే ఒక అంశంపై చర్చ జరుగుతుంది. 15 ఓట్లు పూర్తిగా చెల్లకుండా పోయాయి. కాబట్టి చెల్లకుండా పోయిన ఓట్లు కూటమి నుంచి పోయి అంటారా, లేకపోతే కూటమికి చెందినటువంటి ఓట్లే జారిపోయి ఎన్డీఏకి వచ్చాయంటారా? అంటే కొంచెం బాధ కలిగిందని చెప్పాలన్నా. పార్లమెంటు సభ్యులు వేసేటువంటి ఓటు చెల్లకుండా పోవడం ఏమిటండి? అదేదో కొంచెం నాకు విచిత్రంగా అనిపించింది. అంత తప్ప మిగతా విషయంలో మీరేం గమనిస్తున్నారో నేను అదే గమనిస్తున్నాను. దీని కొనసాగింపు ఒకవేళ చట్టసభలో కూడా మీ ప్రాతినిధ్యం ఉంటే బాగుంటుందని కనుక ఎవరైనా భావిస్తే అన్న అవకాశం? అది ఏదో తొందరపడి మనం ఇద్దరం మాట్లాడుకోవడం తప్ప దానికి పునాది అంటూ ఏమీ లేదు. కాకపోతే పౌర సమాజంలో ఒక పౌరుడిగా నా వంతు కర్తవ్యం రాజ్యాంగ విలువల ప్రచారం. నాకెట్లా అర్థమైందో రాజ్యాంగం, దాని గురించి మాత్రం